నమస్తే వెల్కమ్ టు టీవీ 45 సాధారణంగా భారతదేశంలో విలువైన లోహాలకు డిమాండ్ భారీగా ఉంటుంది. పెళ్లిళ్ళు, శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలలో ఎక్కువగా పుత్తడి, వెండి ఆభరణాలు ధరించడం అనేది జీవన సంస్కృతిలో భాగంగా ఆనవాయితీగా వస్తుంది. ఇందుకు అనుగుణంగా మన దేశంలో విలువైన లోహాలకు ఎల్లవేళలా గిరాకీ కొనసాగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో విలువైన లోహాలు, పసిడి, వెండి ధరలు మరోమారు పెరిగాయి. మన హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 500 రూపాయల మేర పెరిగి 49,250 రూపాయలుగా నమోదవుతుంది. ఇవే పరుగులు మున్ముందు కొనసాగితే మరికొద్ది రోజుల్లో తులం పసిడి ధర 50,000కు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న అంచనాలు ఎదురవుతున్నాయి. బంగారానికి సంబంధించి అతిపెద్ద మార్కెట్గా భారత్ కొనసాగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ద్రవ్యోల్బణం తగ్గుతున్న సంకేతాలకు తోడుగా డాలర్ సూచీలో బలహీనత, భౌతిక పసిడికి మంచి గిరాకీ ఉండడం వంటివి పసిడి ధరల పెరుగుదలకు కారణంగా కనపడుతోంది. పటిష్ట అంతర్జాతీయ సంకేతాలతో విలువైన లోహాలకు తిరిగి డిమాండ్ ఏర్పడుతోందని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సు $1,801.25 వద్ద కదలాడుతూ ఉండగా స్పాట్ సిల్వర్ రేట్ ఔన్సు $23 వద్దకు చేరుకుంది. అంతర్జాతీయ డిమాండ్కు తగ్గట్లే దేశీయంగానూ బంగారం, వెండి ధరలు పైపైకి వెళుతున్నాయే తప్ప దిగిరావడం లేదని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తాజా వారాంతాన దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర $473 మేర పెరిగి $54,195 వద్దకు చేరుకుంది. అదేవిధంగా కిలో వెండి ధర $1,216 మేర పెరిగి $66,064 వద్ద కదలాడుతోంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $500 మేర పెరిగి 49,250 వద్ద నమోదవుతోంది. ఇవే పరుగులు మున్ముందు కొనసాగితే మరికొద్ది రోజుల్లో తులం పసిడి ధర 50,000కు చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదన్న అంచనాలు ఎదురవుతున్నాయి. ఇక 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర హైదరాబాద్లో $550 మేర పెరిగి $53,730 వద్దకు చేరుకోగా వరుసగా 3 రోజుల్లో సుమారుగా $800 మేర రేటు పెరిగినట్లుగా అయింది. ఇక మరో విలువైన లోహం వెండి విషయానికి వస్తే మరింత పైకి దూసుకుపోతోంది. వరుసగా 2 రోజుల్లోనే కిలో వెండి $3,000 మేర పెరిగింది. తాజాగా $1,200 పెరిగి ప్రస్తుతం కిలో వెండి ధర $71,000 మార్కును తాకింది. ఇలా ఉండగా విదేశాల్లోని గోల్డ్ బ్యాంకుల నుంచి పసిడిని దిగుమతి చేసుకుంటున్న పరిస్థితుల్లో గత ఏడాదితో పోలిస్తే ఈసారి భారత్కు దిగుమతులు భారీగా తగ్గాయి. 2022 ఏప్రిల్ అక్టోబర్ మధ్యలో గోల్డ్ దిగుమతులు ఏకంగా 17% పడిపోయి $24 బిలియన్ చేరినట్లుగా కేంద్ర వాణిజ్య శాఖ వర్గాలు తెలిపాయి. మరో విలువైన లోహం వెండి దిగుమతులు కూడా భారీగా క్షీణించాయి. ఒక్క అక్టోబర్ నెలలోనే ఏకంగా 34% పైగా వెండి దిగుమతులు తగ్గిపోయాయి. అయితే మొత్తంగా 7 నెలల వ్యవధిని పరిగణిస్తే బంగారంతో పోలిస్తే వెండికి మంచి గిరాకీ లభించిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.